సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ ఇది మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం మాచవరం గ్రామం అయితే ఉన్నాం. సో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయితే మనం ఉన్నాం. సో 2024 డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డుగా గుర్తింపు పొందిన మాలాద్రి గారు అయితే మనం ఉన్నారు. సార్ మాటలో ఈ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ అవార్డు మాట్లాడుకునే ముందు అసలు ఈ అవార్డు రావడానికి కారణం ఏంటి సార్? నా యొక్క కృషి అమ్మ, నేను 40 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో పూర్తిగా నిమగ్నం అయ్యి నేను 1984 ఫిబ్రవరి 2వ తేదీ జాయిన్ అయ్యాను. ఇప్పుడు సుమారు 40 సంవత్సరాలు 7 నెలలు పనిచేశాను. ఎంతో కృషితో నేను ఎంతో మంది విద్యార్థులకి విద్యా బోధించాను. అదేవిధంగా నేను 92-93 లక్షల ప్రకాశ కోఆర్డినేటర్గా ఉండి ఓఏజీ విద్యలకు ఎంతో సేవ చేశాను. అదేవిధంగా మండల రిసోర్స్ పర్సన్గా 98లో జాయిన్ అయ్యి అక్కడ విద్యా వ్యవస్థ గురించి పాఠశాల లేని పాఠశాలకు కొన్ని గుర్తించి అక్కడ పాఠశాల ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. అదే 98 నుంచి ఎల్ఎఫ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని ముందుకు తీసుకుపోయి ఎన్నో అవార్డులతో ఇప్పించాను. అదేవిధంగా నేను 2000 జూలై 5, 2019 తేదీన ప్రధానోపాధ్యాయునిగా మాచవరం జిల్లా పరిషత్ పాఠశాలలకి బదిలీ ప్రమోషన్ మీద వచ్చి ఉన్నాను. అప్పటి నుంచి మా పాఠశాలకి అభివృద్ధిగా పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పేరెంట్స్ కమిటీ మీటింగ్లు పెట్టాం. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా 75 మందితో 5 సంవత్సరాలు 75 మందితో ప్రతి సంవత్సరం 100% పాస్తో తీసుకొచ్చాం. అదేవిధంగా మా పాఠశాలలో IIITకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వరకు 8 మందిని తెచ్చాం. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ 2 సెలెక్ట్ అయ్యారు. ఈ సంవత్సరం 10th క్లాస్లో 577 ఫస్ట్, 570 సెకండ్ క్లాస్తో 500 పైన మార్కులు 13 మందితో 75 మంది 100% పాస్ అయ్యారు. ఈ విధంగా ఎంతో కృషి చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా అవార్డులు మా పాఠశాల విద్యార్థులు 2021 నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల మీదుగా జిల్లా జడ్జిల మీదుగా ఎన్నో బహుమతులు పొంది క్యాష్ 5,000 రూపాయలు 2,000 రూపాయలు క్యాష్లు కూడా మనం క్యాష్ దాంట్లో తీసుకున్నారు. అదేవిధంగా మా కృషి ఫలితంతో నాకు సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు నాకు ఈ అవార్డు జిల్లా గజిస్ట్రేట్ ప్రధానోపాధ్యాయునిగా ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. మన జిల్లాలో 3 మాత్రం ప్రధానోపాధ్యాయులకి ఈ జిల్లా అవార్డులు ఇచ్చి ఉన్నారు. దాంట్లో నా పేరు కూడా ఉన్నందువల్ల నాకు ఎంతో సంతోషంగా నిన్న సెప్టెంబర్ 5వ తేదీన కలెక్టరేట్లో మన తెక్కన భవనం ప్రాంగణంలో ఆ హాల్లో మన కలెక్టరు మరియు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు, భరతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మన మేయర్ మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అరుణమ్మ గారు, మన నెల్లూరు మేయర్ శ్రీమతి స్రవంతి గారు, మా డివా గారు పివిసి రామారావు గారు, మా యొక్క ఏపీసీ గారు ఉషారాణి గారు, అదేవిధంగా మా డిప్యూటీ విద్యాశాఖ అధికారులు అందరి సమక్షంలో నాకు ఈ యొక్క అవార్డు ఇవ్వటం, ప్రజాప్రతినిధులు మరియు మా పేరెంట్స్ ఉపాధ్యాయులు అందరిలో నాకు అవార్డు ఇవ్వటం ఎంతో సంతోషదాయకం. నేను ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేసి ఇంకా మంచి మందనం పొందడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా పిల్లలు మన ఆత్మసాక్షిగా పిల్లలు దేవాలయంలో పిల్లలు వాళ్ళని మనం ఎంతో సేవ చేస్తేనే మనం ఈనాడు ఈ పొజిషన్లో ఉన్నానని నేను చెప్పుకుంటున్నాను. సార్, మీరు ఎన్నో పాఠశాలలు అంటే అక్కడ వర్క్ చేసి ఉంటారు. బట్ ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మీకు ఈ అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? ఈ పాఠశాలకు రావడానికి నేను అప్లై చేసింది స్వదేశం సంవత్సరం. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రధానోపాధ్యాయ పోస్టులో ఉండి 5 సంవత్సరాలు వరుసగా మన ఇదే మాచవరం జిల్లా పరిషత్ పాఠశాల పనిచేసి ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు నాకు అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషదాయకంగా ఉన్నదమ్మా. సో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు సార్ ఈ అవార్డు రావడం? మా ఫ్యామిలీ చాలా సంతోషం. మా ఫ్యామిలీలో నాకు 3 అమ్మాయిలు, 3 మా మేడం గారు లేకుంటే నేను లేను. ఆమె ఉదయం సాయంత్రం దాకా నాకు సేవ చేసినందువల్ల నేను ఈనాడు ఇంత అభివృద్ధి చెందాను. మా 3 పిల్లలు కూడా మా అమ్మాయిలు 3 అల్లుళ్ళు కానీ వెల్ సెటిల్. ఒక అమ్మాయి సైంటిస్టు పూణేలో సీనియర్ సైంటిస్ట్ పనిచేస్తుంది. ఒక అమెరికన్ సాఫ్ట్వేర్గా ఉన్నారు. పెద్ద ఆమె కావాలనే జూనియర్ పనిచేస్తున్నారు. అల్లుడు పెద్ద అల్లుడు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా 2 అల్లుడు సాఫ్ట్వేరు, 3 అల్లుడు సాఫ్ట్వేరు. వాళ్ళ పిల్లలు అంతా కూడా ఈ దేవుడి దయ అంతా కూడా నేను చేసిన కృషి పిల్లలకి నేను చేసిన కృషి వల్లనే నా ఫ్యామిలీ ఆనందదాయకం ఉన్నది. ఎవరైనా సరే
మన ఆత్మసాక్షిగా ఎక్కడైనా సరే ఎవరు పని చేస్తారో వాళ్ళకి ఈ విధంగా ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి మనం అందువల్ల నాకు ఇది చాలా సంతోషదాయకంగా ఉన్నది. మాకు తిక్కన ప్రాంగణం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రజాప్రతినిధులు, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అదే పర్వతిరెడ్డి ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అరుణమ్మ గారు, మళ్ళీ మన నెల్లూరు మేయర్ స్రవంతి గారు, మా దేవా గారు పివిజి రామారావు సార్ గారు, మా ఏపీసీ గారు ఉషారాణి గారు, మా డిప్యూటీలు సార్లు అందరి సమక్షంలో మా టీచర్స్లో, మా పేరెంట్స్తో ఈ యొక్క అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. దాన్ని మీకు మా సుమన్ టీవీకి కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్. సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ రోజు మేము రాగానే మేము చెప్తాము ఏం కాదమ్మా అని చెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అమ్మా. సో చూసారు కదండి, అవార్డు రావడం ప్రతి ఒక్కరికి, చిన్న అవార్డు వచ్చినా చాలా హ్యాపీగా ఉండేది. బట్ ఇంత పెద్ద అవార్డు వచ్చిన సార్ చాలా న్యాచురల్ గా జెన్యూన్ గా మాట్లాడుతున్నారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. ఓకే. సో చూసారు కదండి, ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.